తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2 రోజులకే కేసీఆర్ తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిపోయారు. దీంతో ఆయన కాలికి గాయం కాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సూచన మేరకు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:45 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోనున్నారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఎల్ఓపీ నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలందరినీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్ అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇన్ని రోజులకి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు శస్త్రచికిత్స అనంతరం. సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అసెంబ్లీకి చేరుకున్న తర్వాత స్పీకర్ ఛాంబర్కి వెళ్తారు. 12:45 ఆయన ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకుముందే ఆయన ఎల్ఓపిగా బాధ్యతలు కూడా తీసుకుంటారు. ఆయన కోసం ఇప్పటికే ఒక ప్రత్యేకమైన ఛాంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా కేసీఆర్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 39 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. వాళ్ళందరికీ ఇప్పటికే కేటీఆర్ ఆహ్వానం పలికారు. వాళ్ళంతా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నేరుగా స్పీకర్ ఛాంబర్కే వెళ్తారు. ప్రధానంగా చూసినట్టయితే డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే కేసీఆర్ ఫామ్ హౌస్లో కాల్జారి కింద పడ్డారు. అయితే వెంటనే యశోద హాస్పిటల్కి తరలించారు. శస్త్రచికిత్స చేశారు. తుంటి ఎముక మార్పిడి కూడా జరిగింది. 10 రోజుల పాటు ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫామ్ హౌస్లో ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా రోజులుగా ఆయన ఫిజియోథెరపీ వైద్యుల సహాయంతో అక్కడ నడక కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 3 నెలలుగా కూడా ఆయన మొత్తం 3 నుంచి 6 వారాల పాటు రెస్ట్ అవసరం అని చెప్పినప్పటికీ త్వరగానే కోలుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వైద్యుల సహాయంతో. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం 2 రోజులు చేయలేదు. ప్రస్తుతం ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కావడంతో కార్యకర్తలు కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో చాలా కాలంగా కేటీఆర్ఏ పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ వారీగా కూడా సమావేశాలు కూడా కేటీఆర్ఏ నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గ సంబంధించినటువంటి సమీక్షలు కూడా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల 17వ తారీఖు కేసీఆర్ బర్త్డే కూడా ఉంది. ఈ క్రమంలో 17వ తారీఖు నుంచి కూడా కేసీఆర్ పూర్తిస్థాయిలో తెలంగాణ భవన్కు వస్తారు. ఆయనే పార్టీ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తారు. ఇక పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నట్టు ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే కేసీఆర్
హాజరవుతున్నారు. కాసేపట్లోనే హరీష్ రావు అదేవిధంగా అటు కేటీఆర్ అందరూ కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే కేసీఆర్ లేకపోవడంతో కొంత క్యాడర్లో కూడా జోష్ అయితే పెద్దగా కనిపించడం లేదు. కేసీఆర్ వస్తేనే కొంత పార్టీకి మళ్ళీ బూస్టప్ వస్తుందని కూడా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చుంటేనే పార్టీ ఇంకా మరింత వేగంగా ముందుకి కార్యకర్తలు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. ముఖ్యంగా 39 సీట్లే గెలిచిన క్రమంలో ఖచ్చితంగా ఏదైతే ఈ పరాజయం నుంచి బయటపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాల్సిన అవసరం పార్టీకి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చి కార్యకర్తలను కలుస్తూనే అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తేనే మళ్ళీ పార్టీకి పునర్వైభవం వస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తర్వాత 17వ తారీఖు నుంచి రెగ్యులర్గా ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీని యాక్టివేట్ చేసే పనిలో ఉంటారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తాం. ఆ దిశగా ఇప్పటికే తెలంగాణ భవన్లో మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడ కేసీఆర్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఛాంబర్ను రెడీ కూడా చేస్తున్న క్రమం ఉంది. అదేవిధంగా పార్టీ ప్రక్షాళన కూడా జరుగుతున్న క్రమం మనం తెలంగాణ భవన్లో చూస్తున్నాం. గతంలో పార్టీకి సంబంధించి ఎలాంటి లైబ్రరీ కానీ పార్టీకి సంబంధించి బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఏది లేకుండానే ఇన్ని రోజులు 10 ఏళ్ల పాటు పార్టీ నడిచిన క్రమంలో ఖచ్చితంగా పార్టీ నిర్మాణం చేస్తూనే పార్టీ బలోపేతం చేయాలని కూడా భావిస్తున్న క్రమంలో కేసీఆర్ ఆ దిశగా ప్రక్షాళన కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన తెలంగాణ భవన్కి కూడా రాబోతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా 12:45 కేసీఆర్ ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.